విభజించు పాలించు అనేటువంటిది బ్రిటిష్ సిద్ధాంతాన్ని మళ్ళీ ఎందుకు భారతదేశానికి రైట్. రాజశేఖర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాజీ గారు ఉన్నారు మనతో, ఎస్కే బాజీ గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ అధికార ప్రతినిధి. బాజీ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, నమస్కారం. అదేవిధంగా పెద్దలు కాకినాడ రాజశేఖర్ గారికి కూడా నమస్కారం. వస్తున్నటువంటి మోహ ఆనంద్ సాగర్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎలా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం? కల్తీ జరిగిందని నిర్ధారించుకొని మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధినేత ముందుగానే మీరు ఎలా డిసైడ్ చేస్తారు, మీరు ఎలా ఊహించుకుంటారు అనేది సుప్రీంకోర్టుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు. సార్, ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క అంశంలోకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క మూలాలను మర్చిపోయినటువంటి పద్ధతి, మనం కొన్ని అంశాలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 8 లారీలు వచ్చినాయి, 4 లారీలు వెనక పంపించారు. ఆ 4 లారీల యొక్క నెయ్యిలో కల్తీ ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. అది గుజరాత్ లో జరిగింది కాబట్టి దీని మీద సిట్ వేశారు. ఆ సిట్ మీద నాకు నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే మంచిది, అయితే తిరుపతి వెళ్తానన్నారు. తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇమ్మనమని చెప్పన్నారు. ఒకనొకప్పుడు డిక్లరేషన్ అనేది అడిగినప్పుడు వాళ్ళ మంత్రి పచ్చి బూతు మాట్లాడాడు వెంకటేశ్వర స్వామిని, ఏదైతే గుడికి సంబంధించినటువంటి ఆయన మంత్రి ఎమ్మెల్యే. ఇప్పుడు దాన్ని ఉదయించుకోకూడదు, ఉదయం పూట మనసులు కలుషితం చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు లడ్డూ కలుషితం అయింది అనేటువంటి భావన ఆంధ్ర ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లడ్డూలో ఉన్నటువంటి వాసన మాయమైంది, ఆహారంలో నాణ్యత తగ్గింది, ధరలు పెరిగాయి, దేవుడిని అమ్మేశారు, దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కాజేశారు, దేవుడి మీద వచ్చినటువంటి సంపదని కొల్లగొట్టారు, దాన్ని పూర్తిగా వాళ్ళకి కావాల్సిన విధంగా వాడుకున్నారు. ఇవి ఆరోపణలు. గత ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ లడ్డూ మీద ఉన్నటువంటి కల్తీ వ్యవహారం మీద ఆయన దీని మీద దర్యాప్తు చేయమని చెప్పి సిట్ ఏర్పాటు చేశాడు. ఇది ప్రభుత్వంగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానం చేసేటువంటి పరిస్థితి. నేను ఒక నేరైనటువంటి ప్రశ్న నేను అడగదలుచుకున్నాను ఏంటంటే, ఇప్పుడు ముందు కాకినాడ రాజశేఖర్ గారు వారు దళితుడయ్యారో క్రైస్తవుడయ్యారో ఏ ధర్మాన్ని ఆశిస్తున్నారో మనకు తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సునీల్ అనేటువంటి ఒక డీజీపీ ఏం చెప్పాడంటే, ఆంగ్లేయులు కనుక ఈ దేశానికి రాకపోయినట్లయితే మనకి భగవంతుడు అనేవాడు కూడా ఉండేవాడు కాదని చెప్పాడు. అది ఓపెన్ స్టేట్మెంట్ ఉంది, మనం గుర్తించాలి. ఆంగ్లేయుల్ని ఆరాధించి అంబేద్కర్ ని సమాధి చేసి ఆంగ్లేయుల విధానం కోసం దళితుడు అనేటువంటి మాట మరిసి రాత్రి బాప్టిజం పుట్టుకొని ఉద్యోగాల్లో దళితులుగా జాయిన్ అయ్యి ఆ చర్చల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభువు ముందు అబద్ధం చెబుతూ నిత్యం ఆ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తింటూ దాంతో పాస్టర్లు బతికిచ్చేటువంటి ప్రక్రియ పోతున్నటువంటి ధర్మం పట్ల ఆలోచించగలిగిన వారు ఆలోచించుకోలేదు. ఇది ఈ సబ్జెక్ట్కి నాన్ రిలేటెడ్ అయినప్పటికీ కూడా ఈ దేశంలో పుట్టడమే సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. బయటకు వెళ్తుంటే మైనారిటీ అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి కాకినాడ రాజశేఖర్ గారి యొక్క మాట మనం తీసుకుంటే, ఈ రాష్ట్రంలో ఆయన దళితుడు అయితే సమాధానం చెప్పమానండి. దళితుడు అయితే ఎందుకు పాపం అతన్ని తీసుకెళ్లి ఎవరిని సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ తీసుకెళ్లి డెడ్ బాడీని చేసి ఒక దళితుడిని తీసుకెళ్లి ఇంటికి పార్సిల్ చేసి డెలివరీ చేశాడు. దళితుడు అయితే చెప్పనండి పాపం సీతానగర్ లో దళితుడు గుండు కొట్టినప్పుడు ఈ నోరు ఎక్కడికి వెళ్ళిపోయిందో. దళితుడు అయితే చెప్పనంటే ఒక డాక్టర్ గా ఎదిగినటువంటి వ్యక్తిని పిచ్చివాడిని చేసి రోడ్డు మీద డొల్లిచ్చేసి ఆ చచ్చిపోవడానికి కారణమైనప్పుడు పాపం దళితుడు అయినటువంటి కాకినాడ రాజశేఖర్ గారు ఏం చేయాలని చెప్పింది. క్రైస్తవుడైతే నేను ఒక మాట అడుగుతానండి, క్రైస్తవుడైతే మణిపూర్ లో జరిగినటువంటి ఘర్షణలు ఇవాటే కాదు, మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి పివి నరసింహ గారి దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వరకు జరుగుతున్నటువంటి సంఘటనలో ప్రాణాలు ఎవరి హయాంలో ఎంత కోల్పోయారు, అవమానాలు ఎన్ని జరిగినాయి, ప్రజలు ఎందుకు అట్లా కొట్టుకుంటున్నారు, అది జాతుల మధ్య ఘర్షణ మతాల మధ్య ఘర్షణ అనేటువంటి కనీస అవగాహన ఆయనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో అన్నం మీద కోపంతో షర్మిల మాట్లాడింది కాబట్టి షర్మిల మాట్లాడింది నేను కూడా మాట్లాడితే బాగుంటుందని ఆయన అనుకుంటే అది ప్రజలు ఉద్ధరించినటువంటి పరిస్థితి కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల ఆస్తులు కబళిస్తూనే క్రైస్తవులు ఎవరికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి చేసేటువంటి ఒక పక్క చేస్తూ హిందూ సమాజంలో ఉన్నటువంటి బలహీన దళిత వర్గాలని క్రైస్తవ ప్రోత్సాహాల పేరు మీద పాస్టర్లు తయారు చేసి వాళ్ళకి ప్రోత్సాహాలు జీతాలు ఇచ్చి వాళ్లతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన నేను క్రైస్తవుడిని డైరెక్ట్ గా డిక్లేర్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు పట్టుకొని తీసుకొని తిరుపతి దర్శనానికి వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక్క మాట నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నాను అని చెప్పి డిక్లరేషన్ చెల్లడానికి ఏం బాధ వచ్చింది? ఎందుకంటే వెళ్ళలేడు ఆయన, ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాబట్టి, ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి, తన నోటితో తను మాట్లాడు కాబట్టి. ఇక్కడ సనాతన ధర్మాలు ఎవరి ప్రక్కల వాళ్లకుంటాయి. ఈ దేశంలో పాపం రాజశేఖర్ గారు బాధపడుతున్నట్టుగానే అసహనం అనేది బాగా తీవ్ర రూపంలో ఉన్నటువంటి పరిస్థితి. అసహనం ఏ స్థాయిలో ఉందనంటే ఈ దేశంలోనే ఎంఎఫ్ హుస్సేన్ అతను సరస్వతీదేవిని నగ్నంగా చిత్రించినటువంటి పరిస్థితి జరిగితే ఆహా ఎంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని గీశారని చెప్పినటువంటి వాళ్ళు, ఏదైతే ఒక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ
మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళు. ఏదైతే అక్బరుద్దీన్ అన్నవాడు 15 నిమిషాల్లో ఈ దేశంలో హిందువు లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడినప్పుడు నోరెత్తకుండా మిన్నకుండా ఉన్నటువంటి వాళ్ళు తస్లిమా నస్రీన్ పక్కనటువంటి బంగ్లాదేశ్ మహిళ మన దేశంలో మన గడ్డ మీదకి మన హైదరాబాద్ వస్తే చెప్పులతో కొట్టినటువంటి మత్తే ఈదుల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ వాళ్ళ గురించి కనీసం మాట్లాడడానికి సాహసం చేయనటువంటి వాళ్ళు. ఈ దేశంలో సుప్రీంకోర్టు కేరళలో అయ్యప్ప స్వామి గుడిలోకి ఎవరు మహిళలు వెళ్ళకూడదని చెప్పానంటే ఒక ముస్లిం మహిళ పిటిషన్ వేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళటానికి చేస్తే అక్కడ నానా గందరగోళం అయ్యి ప్రజల్లో ఘర్షణలు ఏర్పడేటువంటి పరిస్థితి కారణమైనటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులు ఇచ్చే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో రాజ్యాంగంలో ఒకటే చట్టం ఉంటుందని చెప్పినటువంటి ఘంటాపదమైనటువంటి అంబేద్కర్ గారి మాట ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘించి దేశంలో హిందూ చట్టం ముస్లిం చట్టం నేరం విషయంలో ఆస్తి విషయంలో వివాహం విషయంలో అదేవిధంగా దత్తత విషయంలో వాళ్ళ చట్టాలు వాళ్ళకి వీళ్ళ చట్టాలు వీళ్ళకని చెప్పేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఎక్కడైనా హిజాబ్ కట్టుకొని వెళ్ళడం తప్పు కాదని చెప్పినటువంటి వాళ్ళు మరి చర్చి స్కూళ్ళల్లో రోమన్ కేథలిక్ స్కూళ్ళలోకి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకున్న తీసి రమ్మన్నప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. షాబానా విడాకుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ముస్లిం మహిళలకి మనోవార్త చెల్లించాలని చెప్పంటే ఆనాటి రాజీవ్ గాంధీ కేబినెట్ ప్రయోగం చేసి కేబినెట్ ఆమోదం చేసి ముస్లిం మహిళలకి మనోవార్త ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయించినప్పుడు మరి ఆనాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వామపక్ష భావజాలం కలిగినటువంటి జాస్తి ఏదైతే చలమేశ్వర్ గారు ఉన్నారో కోర్టు వదిలి రోడ్డు మీదకి వచ్చి ఈ దేశంలో అసహనానికి గురవుతుందని చెప్పని ఇప్పుడు రాజశేఖర్ గారి లాగా చెప్పినటువంటి వైనం ఆ తర్వాత న్యాయమూర్తి పదవి దిగిన తర్వాత మాట్లాడినటువంటి వైనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న తర్వాత తేడా వస్తే బయటకు వచ్చి ఎస్సీ కేసులు పెట్టుకున్నటువంటి న్యాయమూర్తుల యొక్క సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కలగజేసుకోవాల్సినటువంటి అంశాలు కలగజేసుకోకున్నటువంటి అంశాలు ఒక ధర్మం విషయాలు అయితే కలగజేసుకోవటం ఒక ధర్మం విషయాలు అయితే కలగజేసుకోకూడదు అనేటువంటి లెక్కలు కోర్టు న్యాయమూర్తులకు ఎక్కడ చెప్పలేదండి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన చెప్తా ఉన్నారు ఇదే మాట అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు ఒక పిచ్చివాడు చేశాడని చెప్పని ప్రకటన చేసినటువంటి నాటి ముఖ్యమంత్రి యొక్క మాట ఏదైతే ఉందో ఇవాళ ఆయన సిగ్గుపడాల్సిన విషయం దానికోసం. అక్కడ చర్చి మీద రాళ్లేస్తే 40 మందిని అరెస్ట్ చేశారు కానీ ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. అక్కడ ఒక చోట ఆగలేదు. ఏదైతే కొండ మీద అమ్మవారు విజయవాడలో జరిగినటువంటి సింహాల దొంగతనంలో ఒక దోషిని పట్టుకున్నారా? రామతీర్థంలో రాముడు తల తీసేస్తే అక్కడ ఒక దోషినైనా పట్టుకోగలిగారా? ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా తన ఇంటికి కావాల్సినటువంటి రక్షణ తన గాల్లోకి వెళ్ళడానికి రక్షణ ప్రజల మధ్యకి వెళ్తానికి పరదాల రక్షణ సెక్యూరిటీగా 900 మందిని సెక్యూరిటీ పెట్టుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒక గుడికి జరిగినటువంటి అన్యాయం ఒక ధర్మం మీద దాడి జరిగినప్పుడు ఒక్క నిందితుడిని పట్టుకోవడానికి చేతగానటువంటి ముఖ్యమంత్రి మరి ఆయన ఏమని పిలవాలో ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పాలి. దేశంలో సంగతి కాదు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అల్లకొల్లటువంటి స్థితికి ప్రజలు మీకు ఇచ్చినటువంటి 151లో 5 తీసేసి 11 మాత్రమే ఎందుకు మిగిల్చారో విశ్లేషించుకోండి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోండి. మీరు రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళ దళితులకి గుళ్ళో కూడా రానివరా అని చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి గారు గుండెల్లో నుంచి వచ్చిందా నాలుగు మీద వచ్చినటువంటి పొలాలు రెచ్చగొట్టడానికి వచ్చిందా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ దళితుడైనా సరే దర్శనానికి రావద్దని ఎక్కడన్నా చెప్పారా? దళితుడు ఆది ఆంధ్ర మాదిగా ఆది ఆంధ్ర మాల చుట్టుపక్కల ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ప్రతి దళితుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అరుంధతి నక్షత్రం దగ్గర నుంచి జాంబవంతుడి వరకు కూడా చూపించుకొని ఆరాధిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని విడిచి దళిత వ్యతిరేకంగా జాతిని జన స్రవంతిని వాళ్ళ సంస్కృతిని మార్చి మంగళసూత్రాలు మెట్టులు బొట్టులు తీసి వాళ్ళని దేవుడు అంటేనే వ్యతిరేకం ఆ దేవుడు సాతానని చెప్పేటువంటి వ్యవస్థకి ప్రోత్సహించి చేసినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల మీద దండయాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ జాతిని చంపడం కోసమే కుహానా ముసుగులో వేసుకున్నటువంటి అనేక మంది మహానుభావులు ఈ రోజున ఈ దేశం ఒకటి కాదు ఇది ముక్కలని ఈ దేశంలో ధర్మాలు ఒకటి కాదు ఇవి చెదారమని ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ వేరువేరు అని చెప్పని భిన్నమైనటువంటి మాట చెప్తూ విదేశాలకు వెళ్తానికే సిగ్గేస్తుందంట. విదేశాల్లో భారత ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి ప్రధాని ఒక పక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళి 2-3 కూర్చొని ఈ దేశం మీద విషం కక్కుతూ ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది మీరు వచ్చి కాపాడని చెప్పని దేవురించి వాళ్ళకి ప్రార్థించుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక పక్క. ఈ దేశం బాగుండాలంటే దేశం పట్ల నిబద్ధత ఉండాలి దేశ సంస్కృతి పట్ల కట్టుబాటు ఉండాలి క్రమశిక్షణ పూర్తమైనటువంటి దేశాన్ని ప్రేమించేటువంటి శక్తి ఉండాలి. అంతేగాని లోపం జరిగిందని ఈ దేశంలో నేను ఎందుకు పుట్టానని సిగ్గేస్తుంది ఈ దేశంలో బతుకున్న కానీ ఈ రాత్రి ఏదైనా తాగిపోతే చచ్చిపోతే బాగుండనిపిస్తుంది అనేటువంటి మాటలు దళితులుగా పుట్టి రాజ్యాంగాన్ని అనుభవించి కలెక్టర్లుగా ఉన్నతాధికారులుగా డీజీపీలుగా డిఐజీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ దళిత సమాజాన్ని ఉద్ధరించడాన్ని వదిలిపెట్టి అక్కడ చర్చలు కట్టడానికి డబ్బులు ఇచ్చి వాళ్ళ క్రైస్తవులుగా మార్చి ఈ హైందవ సమాజాన్ని చంపి ఆఖరికి ఏమంటారంటే ఇంగ్లీష్ వాడు వస్తే ఈ దేశాన్ని కాపాడ వెళ్ళిపోండి
మీరు ఋషిశరాగలాగా ఇంగ్లాండ్ వెళ్ళిపోండి, బ్రిటిష్ సామ్రాజ్యంలో బతకండి, వెళ్ళిపోండి కమలా హారిస్ లాగా అమెరికా వెళ్ళండి, అమెరికాలో బతకండి. ఒకవేళ దేశం నచ్చలేదు అనుకోండి, పాకిస్తాన్ వెళ్ళండి, పాకిస్తాన్ లో బతకండి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళండి, ఆఫ్ఘనిస్తాన్ లో బతకండి. ఎందుకు పాపం భారతదేశంలో ఇన్ని కష్టాలు పడతా, బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి. మీ ఆవేదన అర్థమైంది బాజీ గారు. నిజంగా చాలా అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. అవన్నీ కూడా చర్చ పెడితే ఎన్ని కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలే. అయితే కాదండి వాస్తవాలు. అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు, అదొక్కటి చెప్పండి. సుప్రీంకోర్టు సనాతన ధర్మాల అంశాలలో కమిషన్ వేసుకుంటే వేసుకోవచ్చు గాక, కానీ నిర్ణయం తీసుకున్నటువంటి హక్కు ఏ ఏ ప్రాంతాలలో ఆ ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి ఆద్యుడైనటువంటి దేవుడు, ఒక సుప్రీంకోర్టు పరిధిలో వ్యక్తి కాదు. సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా తినే లడ్డూలకు సంబంధించినటువంటి అంశం మీద కల్తీ కనుక జరిగి ఉన్నది అని చెప్పని నిజ నిర్ధారణ అయి ఉంటే దీనికి బాధ్యుడు గత ముఖ్యమంత్రి, అవ్వకపోతే ఈనాటి ముఖ్యమంత్రి. దీనికి సంబంధించిన అంశం మీద పరిశోధన జరుగుతున్నప్పుడు పలు విధాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు అయితే గత ముఖ్యమంత్రి అవ్వకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇదే స్టాండ్ మీద ఉంటారా బాజీ గారు? ఇది ప్రజల్లో ఉన్నటువంటి భావన నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దాని మీద కావాల్సినటువంటి మొత్తం నిజాలు మాకు పంపించమని చెప్పని అడిగారు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడంటే ఈ ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయనకు ఆ హక్కు ఉంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి న్యాయస్థానాల్ని, న్యాయమూర్తుల్ని దారుణంగా వాళ్ళు అపహాస్యం చేసి వాళ్ళ మీద సోషల్ మీడియాలో పెట్టినటువంటి వైనం మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఈయన కోర్టు విషయాలు ఎత్తట్లేదు, ధర్మకు అనుగుణంగా అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితిలో అన్యమత ధర్మం ప్రకారం నువ్వు అక్కడ ఉన్నటువంటి తిరుపతి రూల్ ప్రకారం 1, 3, 6 ప్రకారం నువ్వు అక్కడ డిక్లరేషన్ ఇచ్చేయాలన్నాడు. అబ్దుల్ కలాం గారు ఇచ్చలేరు, సోనియా గాంధీ గారు ఇచ్చలేరు, ఫరూక్ అబ్దుల్లా కూడా ఇచ్చలేరు. అంతకన్నా మనగాడా లేకపోతే గొప్పవాడా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి? రైట్.